నిజంగానే పాపం అంటే చాలా అంటే జాలనిపిస్తుంది ప్రతి ఒక్క నిరుద్యోగం చూస్తుంటే. కానీ ప్రభుత్వం ఎందుకు మీ మీ పట్ల ఆ కన్సర్న్ చూపించలేకపోతుంది? ఏంటి కారణం? గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు నెక్స్ట్ ఆగస్టు వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ డేట్ ఇచ్చేసి సంవత్సరం అవుతుందండి కరెక్ట్గా. ఆ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా ఒక్క నోటిఫికేషన్ లేదు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు కూడా. ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి కూడా సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి కూడా ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? రాలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సిలో దాంట్లో కొన్ని జాబులు కలుపుకొని వేసారు. డిఎస్సి మెగా డిఎస్సి అని చేసి 11,000 పోస్టులు వేసి ఆ నియామక పత్రాలు ఒకటే ఇచ్చేసారు. అయినా కూడా దానికి లేదు. మళ్ళీ ఒక టెట్ పెట్టారు. టెట్ పెట్టిన తర్వాత డిఎస్సి జనవరిలో నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆల్రెడీ 7 months హాఫ్ ఇయర్ అయిపోయింది. అయినా కూడా ఇంతవరకు ఏ నోటిఫికేషన్ రాలేదు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ అన్నారు, ఇంతవరకు ఏ నోటిఫికేషన్ రాలేదు. మన నిరుద్యోగుల తరపున ఏముందంటే ఆ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తున్నారు. రీషెడ్యూల్ చేసిరా? చేయలేదు. ఏం చెప్పలేదు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్ కానీ ఎలక్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎలక్షన్ ఉండేది, సెప్టెంబర్ లోపు చేయాలని హైకోర్టు ఇచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారండి? ఎలక్షన్ కోడ్ ఇస్తారు. ఎలక్షన్ కోడ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఉండదు. మళ్ళీ పోస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా కూడా జాబ్ క్యాలెండర్ అనే ఊసు మాత్రం ఎత్తారు. ఇట్లే అయితేనే ఉంటుంది. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. జాబ్ క్యాలెండర్ ఇచ్చి కూడా సంవత్సరం అయిపోయింది. తర్వాత కూడా ఈ సంవత్సరం లోపల కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. మా నిరుద్యోగుల తరపున ఏంటంటే సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇట్లే కూకుంటున్నాం, ఇట్లా అయిపోతుంది తప్ప మా నిరుద్యోగుల జీవితాలు అనేవి మారట్లేదు. ఏజ్ బారైపోతుంది. 30 సంవత్సరాలు వచ్చినా కూడా ఒక నోటిఫికేషన్ రావట్లేదు, జాబ్ రావట్లేదు. ఏం చేస్తాం? ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే చదువుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ లైబ్రరీలో తినక ఉప్పులు ఉండి ఉపవాసం ఉండి చదువుకుందామని వచ్చినాం హైదరాబాద్కి. అక్కడ హాస్టల్లో బీసీ హాస్టల్లో అక్కడ అలా వండుకుంటూ ఉన్నా కూడా ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ లేని దానికి ఉండి ఏం చేయాలి? మా నిరుద్యోగుల తరపున ఒకటే కోరుకున్నాం ప్రభుత్వాన్ని, జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తున్నారు, చేయండి. నోటిఫికేషన్ ఏదో ఇవ్వండి, ఇస్తే మా జాబ్లు మేము తెచ్చుకొని వెళ్ళిపోతాం. అంతేనండి. నిజంగానే మరి ప్రభుత్వం చాలా రోజుల నుంచి మీరు పోరాటం చేస్తా ఉన్నారు. ఇదే లైబ్రరీ చుట్టూ తిరిగారు, మహిళలను కూడా కొట్టారు. దారుణం జరిగింది. కానీ ఎందుకు అంటే మిమ్మల్ని కనీసం వాళ్ళు ఎవరైనా ఒకళ్ళన్నా వచ్చి మిమ్మల్ని పలకరించే ప్రయత్నం చేశారు? లేదు, ఎవరు లేదు. మీరు అడిగినాం, చాలా సార్లు ధర్నాలు చేసినా. గత ప్రభుత్వం గెలవడానికి కూడా నిరుద్యోగులు తమ వంతు ఎంత సాయం చేసారో అందరికీ తెలుసు. నిరుద్యోగులు లేకపోతే అసలు గెలవడం అనేది కూడా అసహజం అయ్యేది. నిరుద్యోగులు వాళ్ళ గెలుపు కోసం చాలా కృషి చేశారు. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా నిరుద్యోగులు చిన్న చూపు చూస్తుంది ఈ ప్రభుత్వం. అదే అర్థం కావట్లేదు ఎందుకని. కానీ వాళ్ళు ఇస్తానన్నది 2 లక్షల ఉద్యోగాలు. 2,60,000 ఫిల్ చేస్తే మీకు 1,40,000 ఇవ్వాలి, ఇస్తామని చెప్పి 60,000 పోస్టులు చేశారండి. ఏమొచ్చింది? ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి, మిగతా ఏమన్నా అయినాయా? గ్రూప్ 1 గ్రూప్ అన్నారు. 90% తెలుగు పీపుల్ అన్నారు, ఇంగ్లీష్ మీడియం అన్నారు. అది గందరగోళం అయింది. ఎవరికైనా నియామక పత్రాలు ఇది చేసింది డిఎస్సికి 11,000 పోస్టులతోటి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చారు. ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేశారు. అంతకుమించి అలా 2 లక్షల ఉద్యోగాలు ఏడు ఉన్నాయండి. గవర్నమెంట్ ఏముంటుంది? ఉద్యోగాలు ఇస్తున్న నోటిఫికేషన్లు వద్దు మాకు, ఇప్పుడు చదువుకోలేని టైం. నోటిఫికేషన్ ఇస్తే కదా ఏ నిరుద్యోగం అన్నాడు మీతోటి? ఏ నిరుద్యోగం అన్నాడు? మాకు నోటిఫికేషన్లు వద్దు, మీరు చదువుకోవాలి, మీరు నోటిఫికేషన్ బంద్ చేయాలని ఏ నిరుద్యోగం అన్నాడు? ఆ నిరుద్యోగం బయట పెట్టండి. అలా ఎవరు అన్నారు? నిరుద్యోగి ఏమనుకుంటాడు? నోటిఫికేషన్ కావాలి, మీరు చదువుకోవాలి, జాబ్ కొట్టాలనే ఆలోచనతో నిరుద్యోగి ఉంటాడు. ప్రభుత్వం ఏమంటుంది? నోటిఫికేషన్ వద్దు, మాకు మేము చదువుకోలేము అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ విషయం వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అది చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే వద్దంటారు, వాళ్ళే మాట్లాడుతారు. మనకి ఇక నిరుద్యోగి ఏం మాట్లాడతారండి? వాళ్ళే అంటుంటే. సీఎం రేవంత్ రెడ్డి కూడా అట్లా సీఎం పద్ధతిలో ఉండి కూడా నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ వద్దు, పోస్టులు నోటిఫికేషన్ వద్దు, మాకు చదువుకోవడానికి ప్రిపరేషన్. ఒక నోటిఫికేషన్ ఉంటే ప్రిపేర్ అంటే కావాలి. అసలు నోటిఫికేషన్ లేదు కదా ప్రిపేర్ కావడానికి. మధ్యలో ఎందుకు ఆపా ఉంటారండి? లేదు కదా. సో మరి మీరు ఇప్పుడు ర్యాలీకి వెళ్ళలేకపోయారు, ఆల్రెడీ పోలీసులు ఆపేశారు. ఇక్కడ మాట్లాడుతుంటేనే వద్దు, లైబ్రరీ ఇబ్బంది అవుతుంది, అది అటుండు. సరే, ఎన్ని చేసినా కూడా నిరుద్యోగుల బాధ అందరికీ తెలుసు కదా. నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఇప్పుడు ధర్నాలు ఆపుతారు, తర్వాత వేరే చేయాలని ఆపలేసారా? నిరుద్యోగులు మాత్రం ఆపడం ఎవరి వల్ల కాదు. గవర్నమెంట్ ఖచ్చితంగా దీని గురించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, రీషెడ్యూల్ చేస్తున్నారు. చెప్పిన విధంగా చేస్తే మేము హ్యాపీగా ఉంటాం, ప్రభుత్వం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లో తప్పులు తడికలు ఉన్నాయని మీరు అంటున్నారు. కానీ జాబ్ క్యాలెండర్ మొత్తం చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చామని చెప్పేసి వాళ్ళు అన్నారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్ మళ్ళీ రీషెడ్యూల్ ఏమన్నా అలాంటి ఏమైనా ఉంటే మీరు ఐడియా ఇవ్వండి. గవర్నమెంట్ రీషెడ్యూల్ చేస్తామన్నారు. గవర్నమెంట్ తెలియదండి. అంత పెద్ద గవర్నమెంట్ లో మినిస్టర్లు, వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్లు వాళ్ళందరూ ఉన్నారు కదా. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎట్లా ఏ విధాలు, ఏ నోటిఫికేషన్ ముందు ఇవ్వాలి, దాని తర్వాత ఏది గ్రూప్ 4 ముందు ఇవ్వాలా, గ్రూప్ 1 ముందు ఇవ్వాలా, గ్రూప్ 2 ముందు ఇవ్వాలనేది తెలుసుకోవాలి. విశ్లేషణ పెద్దలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకోవాలి. ఏ నోటిఫికేషన్ ఎట్లా ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా లేడు మనకు. ఇప్పుడు అవన్నీ ముందు తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆ పోస్ట్ కూడా. అట్లా వాళ్ళు తెలుసుకొని ఇస్తే వాళ్ళకి తెలియదని చెప్పండి. మా నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏ పోస్టులు కావాలి, ఎక్కడ కావాలి, ఏంది అనేది వీళ్ళు చెప్పమనండి, వీళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. దాని ప్రకారం జాబ్ కావాలంటే మీరు షెడ్యూల్ చేసుకోండి. మీకు తెలియదు అని చెప్తే, మా ప్రభుత్వానికి షెడ్యూల్ గురించి మాకేం తెలియదు, మీ నుంచి వచ్చి మీరు ఏమైనా చెప్పండి అంటే మా నిరుద్యోగులు వస్తారు. మీకు షెడ్యూల్ ఎట్లా కావాలో అట్లా ప్రిపేర్ చేసుకోండి. ప్రభుత్వం దిగి రావట్లేదు, నోటిఫికేషన్ చూశారు కానీ ఇప్పటిదాకా ఓపిక పట్టారు. అవును, ఆ ఎలక్షన్ లో కూడా నిరుద్యోగులు నిలబడతారు. ఆ నిరుద్యోగులు ఏందో చూపిస్తారు, మాటలతో చెప్తారు. మాటలతో ఎవరు కావట్లేదు, చేతలు చేసి చూపిస్తారు.